ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ కూడా చెప్తాను. డిజర్టేషన్ ఇక మన మాస్టర్స్ అనేది ఫినిష్ అవుతుంది అన్నమాట. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వినీత్ వ్లాగ్స్. ప్రొద్దున్నే లేచి ఈరోజు మనకి క్లాసెస్ ఉన్నాయన్నమాట. యూనివర్సిటీ ఉంది, సో యూనివర్సిటీ అయితే వెళ్తున్నా. ఇంకోటి, ఈ సెమ్లో ఈరోజు ఇదే మనకి లాస్ట్ డే. సో మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి, వెళ్ళి చూడండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ సెమ్ ఎలా అంటే చాలా తొందరగా గడిచిపోయింది. మళ్ళీ ఈ సెమ్లోనే మేము ఎక్కువ క్లాసెస్కి పోయినాం. చాలా స్పీడ్గా అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ని అయితే ఈరోజే లాస్ట్ కలవడం, తర్వాత ఎప్పుడు కలుస్తామో తెలియదు. జనవరిలో మాకు మళ్ళీ ఇంటర్న్షిప్ లేదా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ 3 to 4 months సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. తర్వాత డిజర్టేషన్, ఇక మన మాస్టర్స్ అనేది ఫినిష్ అవుతుంది అన్నమాట. కొంచెం ఫన్గా ఉండి లాస్ట్ డే కొంచెం ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ అయితే చేద్దాం, చూద్దాం. ఇవాళ మేబీ మ్యాథ్స్ అందరూ వస్తారు అనుకుంటున్నా. ఎలా గడుస్తుంది. సో అక్కడికి పోయిన తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అంతవరకు లాస్ట్ వరకు అయితే వీడియో మాత్రం చూస్తూనే ఉండండి, స్కిప్ అయితే చేయకండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ కూడా చెప్తాను. అక్కడికి పోయినాకనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. A few moments later. లెక్చరర్స్ అయితే మా యూనివర్సిటీలో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అన్నీ ఏది అడిగినా కానీ, మంచిగా జాబ్స్ పరంగా కానీ ఏది అడిగినా కానీ వాళ్ళు మంచిగా చెప్తారన్నమాట. ఏ ఫ్రెండ్ లాగా ఉంటారన్నమాట మనకి. యూనివర్సిటీ గురించి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. మన ట్యూబ్ అయితే దిగేసినాం మామ. మీకు తెలుసు కదా, మన యూనివర్సిటీ అయితే లివర్పూల్ స్ట్రీట్లో లొకేట్ అయి ఉంది. నాకు ఇక్కడ మెయిన్గా ఏంది నచ్చుతుంది అంటే మామ, మనం ఎక్కడికి పోయినా కానీ మంచి రూల్స్ అనేది పాటించుతారు, మంచిగా క్యూలో పద్ధతిగా వెళ్తారు అన్నమాట. అదైతే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది. ఇక మనం లివర్పూల్ స్టేషన్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది మామ. ఎందుకంటే ఇది సిటీ మధ్యలో లొకేట్ అయి ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది పెద్ద స్టేషన్ అని కూడా చెప్పొచ్చు లండన్లో. ఇక్కడ మనకి అన్ని ట్రైన్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ నేషనల్ రైల్ సర్వీసెస్, లండన్ అండర్ గ్రౌండ్ కానివ్వండి, మళ్ళీ మెట్రోపాలిటన్, ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. మనకి సెంట్రల్, సర్కిల్, హ్యామర్ స్మిత్ అండ్ సిటీ, డిస్ట్రిక్ట్ లైన్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ లివర్పూల్ స్ట్రీట్కి వస్తే మామ నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. అవుట్ ఆఫ్ లండన్ కూడా వెళ్ళొచ్చు, అక్కడికి కూడా అవైలబుల్ ఉంటాయి ట్రైన్స్. ఇప్పుడు మనకి క్రిస్మస్ కాబట్టి ఇంకా మంచిగా చాలా హడావిడి ఉంటుంది ఈ స్టేషన్లో. అంటే ఈ లండన్లో ఈ స్ట్రీట్లో చాలా హడావిడి ఉంటుంది. ఇక్కడ నుండి మనకి స్పిటల్ఫీల్డ్ మార్కెట్, ఇంకా స్ట్రీట్ ఫుడ్ మార్కెట్స్, మళ్ళీ బిషప్ గేట్, లండన్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ నుండి మనకి జస్ట్ 15 minutes వాక్ ఉంటుంది అంతే. చుట్టుపక్కలనే అన్ని మన టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉంటాయి, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనే చెప్పచ్చు. స్టేషన్ నుండి బయటకు వచ్చాక ఇలా ఉంటుంది అన్నమాట మన మెయిన్ రోడ్. ఇప్పుడు మనం రోడ్ దాటేసి జస్ట్ ఒక 2-3 minutes నడుస్తే మన యూనివర్సిటీ వచ్చేస్తుంది. మన యూనివర్సిటీ దగ్గరలోనే మొత్తం స్ట్రీట్ ఫుడ్ లేదా KFC, టెస్కో అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనం ఫుడ్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తెలుసు కదా, అక్కడ గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడే మనమైతే రోడ్ దాటాల్సి ఉంటుంది. లేకపోతే అటు ఇటు చూసుకొని అయితే దాటాలి, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. గ్రీన్ పడ్డది కాబట్టి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు లివర్పూల్ స్ట్రీట్ మొత్తం సెంట్రల్ కాబట్టి అన్ని ఆఫీసులు అన్నీ ఉంటాయి కాబట్టి, బిజినెస్ ఆఫీసులు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బిజీ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వీకెండ్స్లో అయితే ఇంకా అందరు బయటకు వస్తారు కాబట్టి ఎంజాయ్ చేయడానికి చాలా బిజీ ఉంటుంది అప్పుడు. ఇంకా మన యూనివర్సిటీ అయితే వచ్చేసినాం. ఇదే మన యూనివర్సిటీ కనబడేది. సో మన యూనివర్సిటీని అయితే మిస్ అవుతాం
చాలా తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ లాస్ట్ డే కాబట్టి కదా మళ్ళీ రావడం అయితే చాలా రేర్ అన్నమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పే ఉంటాము, ఈ యూనివర్సిటీ ఆఫ్ హౌస్ ఉంది కదా, అదే మనకి కోవెంట్రీ యూనివర్సిటీ అన్నమాట. మన యూనివర్సిటీకి ఆపోజిటే ఉంటుంది. అంటే అది రే రామ్, నా పక్కన వీడియోలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన లండన్ బ్రిడ్జ్ వీడియోలో ఉంటాడు. ఇక వీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథనే ఉంది. వీడి యూనివర్సిటీకి బర్మింగం నుండి వస్తాడంటే అర్థం చేసుకోండి. వచ్చేది వీడే మన టోనీ గాడు, ఇంటర్నేషనల్ ఫ్రెండ్ మనకి. నేషనల్ అనుకుంటేవా? కాదు మామ, ఇంటర్నేషనల్. నువ్వు ఎన్నిసార్లు హాయ్ చెప్పినా మన సబ్స్క్రైబర్ నిన్ను పట్టించుకోరా బాబు. మన యూనివర్సిటీలో మన క్లాస్లో మెయిన్గా వీళ్ళిద్దరు ఎప్పుడు డిస్కషన్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒక టాపిక్ గురించి, ఫీజు గురించి లేకపోతే అసైన్మెంట్ గురించి, ప్రతి ఒక్కటి వీళ్ళు డిస్కషన్ చేస్తూనే ఉంటారు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నాడు. ఏంటి బాబు, అసైన్మెంట్ డిస్కషనా అనిల్? అసైన్మెంట్ డిస్కషనా? అసైన్మెంట్స్ డిస్కషన్? వాట్ యు సెడ్? మనకు చేయొచ్చు సబ్మిషన్. లాస్ట్ టైం ఏమైంది, 1 month కరెక్ట్ నీకు లాంచ్ చేసే ముందు సబ్మిషన్ పెట్టాలి. ఇప్పుడు మనం సబ్మిషన్ చేసే టైంలో డెజైన్ అవుతుంది. తర్వాత 1 month తర్వాత మామా హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మామ. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? లాస్ట్ టైం బర్మింగం. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, న్యూ ఇయర్, బాయ్. ఓ దేశాలు, ఇక్కడ మామ కుక్కల్ని మనుషుల కంటే మంచిగా చూసుకుంటారు మామ. యూనివర్సిటీ అయితే అయిపోయింది మామ, వచ్చేసిన మన స్ట్రీట్కి. సో ఇంకా అట్లా గడిచిపోయింది ఇవాళ రోజు. తర్వాత హాఫ్ టైమింగ్ అయిపోయాక ఫ్రెండ్స్ వచ్చారు. సో కొంచెం చిల్ చేసి కాసేపు ఉండి తర్వాతనైతే స్టార్ట్ అయినాం. ఇంకా ఏముంది, యూనివర్సిటీ సెమ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అసైన్మెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ సబ్మిషన్ చేయాలి. అసైన్మెంట్ సబ్మిషన్ తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ జాన్లో మన ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్న్షిప్ మొదలు పెడితే అయిపోతుంది అన్నమాట. కానీ మామ చాలా అయితే విపరీతంగా పెడుతుంది, మామూలుగా పెడతలేదు. మొత్తం ఎట్లా అంటే వట్టకాయలు వణికిపోతున్నాయి, అంటే అర్థం చేసుకోర్రి. అందుకని నువ్వు ఏ డ్రెస్ వేసినా కానీ, ఎంత మంచి డ్రెస్ వేసినా కానీ పైన జాకెట్ లేనిది అయితే నడవది. సో అట్లా ఉంటుంది మరి ఇక్కడ వెదర్, క్లైమేట్. సో ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని కాలేజీలో చిన్న గ్రూప్ పిక్స్ దిగేసి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినాం ఇక. సో అట్లా ఉంటుంది కథ. మనం నెక్స్ట్ మంత్లో ఇంటర్న్షిప్ మొదలు పెట్టాలి. అలాగైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మేక్ షూర్ నా ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.